దేవుడు మనల్ని పుట్టించాడు, పోషిస్తున్నాడు. ఏంటి మన పరిస్థితి? ప్రతి మనిషి కూడా 3 ప్రశ్నలు వేసుకోవాలి. ప్రతి మనిషి 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఏంటంటే, నేను ఎవరిని? మొట్టమొదట నేను ఎక్కడి నుంచి వచ్చాను, తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? 3 ప్రశ్నలు వేసుకోవాలి. వచ్చిపోవటం కాదు. చూడండి, భయంకరమైన రోజుల్లో ఉన్నాం. మన సిద్ధపాటు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రశ్న వేసుకోవాలి. ఒక కోనేటిలో 3 చేపలు ఉన్నాయి. కోనేటిలో 3 చేపలు ఉన్నాయి. సుమతి, కాలమతి, మందమతి, 3 పేర్లు. ఒకదాని పేరేమో సుమతి. అంటే సుమతి అంటే శ్రీమతి కాదు, సుమతి. 2 కాలమతి, 3 మందమతి. కొన్ని సంవత్సరాలుగా చెరువులో నివసిస్తున్నాయి. ఈ నివసించేటప్పుడు మంచి వేసవ కాలం వచ్చింది. చెరువులో నీళ్లు తగ్గిపోతున్నాయి. సుమతి తన మిత్రులతో కలిసి మాట్లాడుతుంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను ఒక మాట చెబుతున్నా. సుమతి చెబుతుంది, ఇదిగో భయంకరమైన రోజులు వచ్చినాయి, నీరు ఎండిపోతా ఉంది. మా తర్వాత చేపలు పట్టే వాళ్ళు వస్తారు, జాలర్లు వస్తారు, వలేస్తారు, పట్టుకొని తీసుకెళ్ళిపోతారు. తర్వాత ఏం తెలుసా? బండకేసి రుద్దుతారు. తర్వాత భయంకరమైన పరిస్థితి. అందుకని నేను వాళ్ళు చెబుతున్నాను, ఇదిగో నదిలో నుంచి ఊట వస్తుంది, ఇప్పుడే మనం మేలుకొని వెళ్ళిపోతాం అని చెబితే, మిగతా చేపలు అంటున్నాయి, నీకు అన్నీ అనుమానాలే. ఏంటి అన్ని లేనిపోయిన అనుమానాలు? ఎందుకు అనుమానాలు? కమ్మగా దేడే ఉండదు. ఆ ప్రయాసపడి ఆడికి వెళ్ళాలా ఏంటి? ఇందులోనే ఉంటాం అని అంటేను, మరలా చెబుతున్నానంటే, నువ్వు పోతే పొమ్మనే వారికి అది మడుగులో కొండ వెళ్ళిపోయి నదిలో పడిపోయి పన్నాలు పోయింది, నీళ్లు ఎండిపోయింది. జాలర్ వచ్చాడు, వల తీసుకొచ్చాడు. అప్పుడు అనుకుంటాను, అయ్యో ఆ సుమతి మాట వింటేనే బాగుండేదే అని. వచ్చాడు, వాలీసిరాడు. ఆ 2 చేపలు పడ్డాయి. ఒడ్డుకు తీసుకెళ్ళాడు, వలలో నుంచి ఎట్టేసాడు. వేసేవారికి కాలమతి, రెండోది కాలమతి ఏముంది, ఎట్టయినా చచ్చినట్టేనని చెప్పి చెరువు మీద గట్టు మీద మెదలకుండా పడుకుంది. సచ్చిన దానిలాగా నెగడదన్నుకొని పడుకుంది. పనులు చేయటానికి తప్పున్న వాళ్ళు కొంతమంది ఏమంటారు తెలుసా? ఒంట్లో బాగాలేదు, నన్ను కదిలించు మాకు. తినేటప్పుడు మాత్రం సీరియస్గా లేదుతారు, 3 సార్లు పెట్టించుకుంటారు. చూడండి, ఆ వాక్యాన్ని మనం చూసినప్పుడు అది నెగడదన్నుకొని పడుకొని ఉంది, కదిలిచ్చిన కదలటల్లా. అనుకున్నారు ఈ సచిన్ చేప మనకెందుకని దాని మీద పడేసి 2-3 అదేమిట్టటి ఎగిరి డ్యాన్స్ చేస్తున్నా చూడండి. దాన్ని తీసుకొని ఈ చేప ఈ సచింది ఎందుకులని మళ్ళీ ఆ చెరువులో పారేసారు. అది కూడా బతికింది. చూడండి, ఎన్నో కలలుగా అంటున్నాం, ఎవరు ఎప్పుడు ముగుస్తారో తెలియదు. భయంకరమైన పరిస్థితులు. మన పితరులు ఉన్నారా? లేరు. మన తరతరాలు గతించిపోతున్నాయి. నేను అనుకున్నాను, ప్రభువా ఈ సంవత్సరం లాగుతానంటయ్యా, అది నీ ఇష్టం అయ్యా అని అనుకున్నాను. చివరి దాకా నడిపించుకుంటూ వచ్చాడు. అది ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన పాదాల దగ్గర బ్రతుకుతున్నాడు. ఇబ్బంది ఏం లేదు. దేవుని సన్నిధిలో ఉందాం, దేవుని బిడ్డలుగా జీవిద్దాం. నేను ఒకటే చెబుతున్నా, ఈ 3 చేపలు మనకు పాఠం నేర్పుతున్నాయి. ఏ విధంగా ఉన్నాం మనం? సుమతిలాగా ఉన్నామా ఆత్మీయంగా? తర్వాత కాలమతిలాగా ఉన్నామా? మందమతిలాగా ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకోండి. దేవుని సన్నిధిలో తీర్పు కోసం నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఏంటి పరిస్థితి? ఒకసారి గమనించినప్పుడు యాకోబులో ప్రత్యేకత ఏంటంటే, ఒకరికేమో ఒక బండరాయి, తర్వాత అది దిండుగా చేసుకొని పడుకున్నాడు.
దేవుని వాక్యానికి విధేయులమవుదాం, సిద్ధపడదాం. నేను కొద్ది నిమిషాలు వాక్యం చెప్పి ముగిస్తాను. నక్షత్రాన్ని చూసినప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని మాటలు చదువు. ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. చాలయ్యా, చాలు. దయగల మా తండ్రి, రెండో వర్తమానికుడుగానైనా మీ పాదాల దగ్గరకు వచ్చానయ్యా. దయతో జ్ఞాపకం చేసుకోండి, మాట్లాడించి మహిమ తెచ్చుకోండి అయ్యా. బిడ్డలకు ఆశీర్వాదకరముగా మాట్లాడటానికి సహాయం చెయ్యండి తండ్రి. అయా నిలబడిన మీ దాసుడు నిష్ప్రయోజకుడు కదయా, బలపరిచి మీ పాత్రగా వాడుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. చూడండి, దేవుడు సృష్టిని చేసినప్పుడు ఒక క్రమంగా చేశాడు. ఈ క్రమంలో నక్షత్రం అనే దాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఈ నక్షత్రానికి గ్రీకు భాషలో యాస్ట్రాని అనే మాట వాడారు. యాస్ట్రాని అంటే మెరిసేటువంటి, మెరుస్తూ ఉంటుంది అన్నమాట నక్షత్రం. అదేవిధంగా చూసినప్పుడు పగలని వెళ్ళటానికేమో సూర్యుడిని ఏర్పాటు చేశాడు. రాత్రిపూట ఏర్పాటు వెళ్ళటానికేమో చంద్రుణ్ణి నక్షత్రాలను చేశాడు రాత్రిపూట వెళ్ళటం కోసం. అదేవిధంగా ఆకాశ నక్షత్రాలు, దాన్ని చూడండి, ఆదికాండము 22:17 వచనాన్ని మనం చదువుకుంటే దీవిస్తూ అని అంటాడు. చూడండి, నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని ఆకాశంలో ఉండే నక్షత్రాల్లాగా, జ్యోతులాగా నిన్ను విస్తరింపజేస్తాను. ఇప్పుడు ఈ రోజుల్లో పరిస్థితి ఎట్టొచ్చిందంటే, ఒకరైతే ముద్దు, ఇద్దరైతే వద్దు అంటున్నారు. ఏది కుటుంబ నియంత్రణ అంటే దేవుని వాక్యానికి. అప్పుడు ఏంటంటే ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరింపజేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. పగటిని వెళ్ళటానికేమో చూడండి సూర్యుడిని, రాత్రిని వెళ్ళటానికేమో చంద్రుణ్ణి, నక్షత్రాలను ఏర్పాటు చేశాడు. ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లాగా మిమ్మల్ని విస్తరింపజేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదట ప్రకాశించినటువంటి నక్షత్రము, ఆ నక్షత్రము ప్రకాశిస్తూ ఉన్నది. మాటను మనం చూసినప్పుడు చూడండి, పాత నిబంధన చివరి పుస్తకం ఏంటమ్మా? మలాకి కదా, మలాకియే కదా. క్రొత్త నిబంధన చివరి పుస్తకము అమ్మా మొదటి పుస్తకం మత్తయి సువార్త. కొత్త నిబంధన మొదటి పుస్తకము మత్తయి సువార్త, పాత నిబంధన చివరి పుస్తకము మలాకి. ఈ రెండు మధ్యలో 400 సంవత్సరాలు అన్నమాట. ఈ 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడు. తర్వాత చెబుతున్నాడు, క్రీస్తు జన్మిస్తాడని చెప్పి ఆ వార్తని చెబుతూ నక్షత్రము ఆకాశములో వెలుస్తూ ఉంటది. ఆకాశములో నక్షత్రం ఉంటుంది. క్రీస్తు జనన సందర్భంగా ఆ నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ నక్షత్రము జ్ఞానులకి మార్గం చూపించింది. తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో ఉన్న నక్షత్రం నడుస్తూ ఉంటే దాన్ని బట్టి నడిపించుకుంటూ వచ్చిందనమాట. మార్గము చూపించినటువంటి నక్షత్రము ప్రకాశిస్తూ ఉన్నది. ఆకాశములో ప్రకాశిస్తము ఆ నక్షత్రము ఆకాశములో అన్ని నక్షత్రాలు కన్నా ఇది ఒక ప్రత్యేకతగా ఉన్నది. చూడండి, పౌర్ణమానికి నెల పొడుపు తేడా ఏంటమ్మా? నెల పొడుపుకేమో ఆ చందమామ ఎట్లుంటది? సన్నగట్ట కనపడుతుంటది.
పౌర్ణమి రోజేమో నిండుగా ఉంటుంది అన్నమాట. అది ఆ విధంగా ఉంటా ఉంటుంది. చూడండి, అమావాస్య రోజు కంప్లీట్గా కనపడకుండా ఉంటుంది. అయితే మాటను మనం చూసినప్పుడు నక్షత్రము జ్ఞానులకి మార్గం అనేది చూపిస్తూ ఉంది. దేవుని బిడ్డలు నక్షత్రాల్లాగా నీ సంతానము నక్షత్రాల్లాగా వెలుగొంటారు. దేవుని బిడ్డలు నక్షత్రాలు. చూడండి, ఎవరం లేని ఎవరం లేని వాళ్ళని 20 మందిని కానీ కన్నా ఎవరం గల్ల వాళ్ళని 2 కంటే చాలు అన్నమాట. ఆ విధంగా చూడండి, మనం దేవుని బిడ్డలం. ఎందుకో తెలుసా? శాపగ్రస్తమైన మన జీవితాలకి ఆయన రక్షణ ఇచ్చి రక్తములో కడిగి చూడండి శుద్ధీకరించాడు. మనం ప్రత్యేకించబడ్డాం అంతే. మరలా లోకం వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు. చూడండి, ఒక పక్కన బురద ఉంది, ఒక పక్కన పన్నీరు ఉంది. పందికి ఏది ఇష్టమమ్మా? పందికి పన్నీరు ఇష్టమా? కాదు. పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా అని అంటాడు. పందికి బురద కావాలి. బురదలో పడుకొని అసలు ఏమి సంతోషపడుద్దంటే అబ్బో అటు ఇటు అటు. ఒక దొరగారంట పందిని పెంచాలని చెప్పి సీమ పందిని తీసుకొచ్చాడంట. సీమ పంది అంటే అట్టుంటే సీమ పట్టేది కాదు, తెల్లగా అందంగా ఉంటుందంట. ఆ సీమ పందిని తీసుకొచ్చి దానికి ఒక బంగారపు గొలుసు పెట్టి తర్వాత బంగారపు వస్తువులు ముక్కుకు గుట్టిచ్చాడంట. ముక్కు గుట్టిచ్చిన తర్వాత దానికి ప్రత్యేకమైనటువంటి ఆహారం, తర్వాత దాని రోజు అత్తర చల్లటం, పైన ప్రత్యేకమైన చోట పడుకోబెడుతున్నారు. ఇక ఆ పని ఉంటుంది. ఒకరోజు అంట దొరగారు పందిని షికారుకు తీసుకెళ్తున్నాడు. షికారుకు తీసుకెళ్లే వారికే పక్కనంట బురద గుంట ఉందంట. అది వేస్ట్ అంతా తీసుకొచ్చి ఆ గుంటలో పాడేస్తారండి. వేస్ట్ అంటే మీకు తెలుసు, టూ తీసుకొచ్చి దానిలో పాడైతే ఒక్కసారి లాక్కుంటూ వెళ్ళి దానిలో పడుకొని అటు ఇటు వెళుతా నిజంగా ఎంత గొప్ప జీవితాన్ని నేను ఎన్నాళ్ళు పాడు చేసుకున్నానా అంటున్నాను. దేవుని బిడ్డ, పాప జీవితము గతించిన జీవితమే చాలు, ఇక దానికెళ్ళే చూడొద్దు మనం. దేవుడు మన కొరకు వెల చెల్లించాడు, జ్ఞాపకం పెట్టుకుందాం. తన బిడ్డలు నక్షత్రాల్లాగా తేజరిల్లాలని చెప్పి చెబుతా ఉన్నాడు. ప్రకాశిస్తూ ఉన్నది నక్షత్రం, ప్రకాశిస్తూ ఉన్నది. చూడండి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అనారోగ్యం వచ్చుద్ది, కరువులు వస్తాయి. అన్నిటిలో దేవుడు మనకి తోడుగా ఉంటాడు. నీ దుఃఖ దినాలు సమాప్తమవుతాయి, నీ కన్నీరు అంతమైపోద్ది. దుఃఖపడే నీవు నవ్వే రోజులు వస్తాయి. సహోదరుడా, సహోదరి, దేవుడున్నాడు, దేవుడున్నాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు. అందరూ వదిలేసినా, అందరూ విడిచిపెట్టినా, నీ రక్త సంబంధులు వదిలేసినా, నీ ఇరుగు పొరుగు వదిలేసినా, అందరూ నిన్ను నిందించి అవమానపరిచినా, నేను ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన విడిచిపెట్టడు. రక్తము ఖర్చు నిన్ను కొనుక్కున్నాడు. సహోదరుడా, సహోదరి, గుర్తుపెట్టుకో. చూడండి, రెండో మాట చూస్తే మార్గాన్ని చూపించినటువంటి నక్షత్రం, మార్గాన్ని చూపించినటువంటి. మేము వేసి కాలేజీలో చదువుకునేటప్పుడు 50 రూములు ఉంటాయి. 50 రూములు ఉంటే కొత్తగా చేరిన వాళ్ళు వచ్చి అన్న 4 రూమ్ ఎక్కడ ఉందని అడిగితే 3 తర్వాత ఉంటుంది చూడ, 3 తర్వాత ఉండి చూడు. అసలు ఏ భాగంలో ఉందో చెప్పకుండా 3 తర్వాత ఉంటుంది. 3 తర్వాత 4కే వచ్చేది. ఆ రకంగా దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. నువ్వొక్కడవు రక్షణ పొందటం కాదు సహోదరుడా, సహోదరి. రేపు నీ భర్త పరిస్థితి ఏంటి, నీ భార్య పరిస్థితి ఏంటి, నీ బిడ్డల పరిస్థితి ఏంటి? జ్యోతిలాగా వెలుగొందాలి. కుటుంబంలో ఇల్లు చూసి ఏమంటున్నారమ్మా? ఇల్లు చూసి ఇల్లాలను చూడమంటున్నారు. ఆ ఇంటిలోకి వెళ్ళి కానీ ఆ ఇల్లాల పరిస్థితి ఏంటో అర్థమైపోదు. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం.
దేవుడున్నాడు, దేవుడున్నాడు. ఆయన వైపు చూద్దాం. విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి గర్భంలో నిన్ను రూపించలేదా? తల్లి గర్భంలో నిన్ను కాపాడలేదా? ఈ లోకానికి నిన్ను తీసుకొచ్చి ఇన్ని సంవత్సరాల ఆయుష్యం లేదా? నీకు ఒక కుటుంబాన్ని ఇవ్వలేదా? నీకు ఆరోగ్యం ఇవ్వలేదా? నీకు ఆహారం పెట్టలేదా? నీకు రక్షణ ఇవ్వలేదా? సహోదరుడా, సహోదరి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కనీసం ఒక్కరినన్నా దేవుని మార్గం చూపించే ఒక్కరికన్నా జ్ఞాపకం పెట్టుకో. నీ కుటుంబం కూడా రక్షణ పొందాలి, నీ ఇరుగు పొరుగు రక్షణ పొందాలి. శుభవార్త, శుభవార్త తెలియజేయాలి. లోకమంతటికి కలుగుబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము. ఎవరు చెబుతున్నారమ్మా? దావీదు పట్టణమందు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. నక్షత్రానికి నోరు లేకపోయినా అది మార్గాన్ని చూపిస్తా ఉన్నది, ప్రకాశిస్తా ఉన్నది, మార్గము చూపిస్తా ఉన్నది. కదులుతున్న నక్షత్రాన్ని చూసి జ్ఞానులు బయలుదేరారు. ఆ నక్షత్రము ప్రయాణం సాగిస్తూ ఉంటే ఆ నక్షత్రం మార్గంలో కూడా వస్తా ఉన్నారు. ఆ నక్షత్రము యేసయ్య దగ్గరకు తీసుకొచ్చి ఎక్కడున్నాడమ్మా? సత్రములో స్థలం లేదంట, పశువుల పాకలో పడుకోబెట్టి సర్వలోకాన్ని సృష్టించి సత్యముతో న్యాయముతో పరిపాలిస్తున్న దేవుడు చూడండి పశువుల పాకలో జన్మించాడు. సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఆ పాకలో పశువుల దగ్గర పడుండిపడ్డాడు. తగ్గించుకో, తగ్గించుకో, తగ్గించుకో. దేవుని బిడ్డగా బ్రతుకుదాం. ఎందరికో లేనటువంటి రక్షణ మనకి ఇచ్చాడు దేవుడు. దాన్ని తీసుకొని కొనసాగించుకుందాం. దేవుని బిడ్డ, ఇబ్బంది ఏమి లేదు. నక్షత్రాలాగా వెలుగొందాలంట. ప్రయాణము మార్గాన్ని చూపిస్తూ ఉన్నది. ఆ నక్షత్రము యేసయ్యకి సాదృశ్యం. నక్షత్రమైనటువంటి చూడండి యేసయ్య వైపు చూస్తూ మనము ముందుకు సాగిపోవాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9వ వచనం చదువుకున్నాం. ఆకాశములో ఖగోళ శాస్త్రాన్ని వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళు జ్ఞానులు. ఖగోళ శాస్త్రం అన్నమాట. ఖగము అని అంటే ఆకాశం, ఆకాశము మొత్తము తెలుసు అన్నమాట. దాని వైఖరి తెలుసు. అనేకమైన నక్షత్రాలు ఉన్నాయి, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి పురుషులలో నా ప్రియునికి ప్రత్యేకత ఉన్నదని చెబుతూ ఉంటుంది. నీ ప్రియుని లక్షణాలు ఏంటంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్న. పురుషులు చాలా మంది ఉన్నారు. నా ప్రియుడు ధవళవర్ణుడు. ధవళవర్ణుడు, ధవళం అంటే తెలుపు, తెలుపులో ఉంటాడు. తర్వాత మన కొరకు రక్తవర్ణుడిగా మారినటువంటి దేవుడు మన దేవుడు. ఆయనకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆయన జన్మ ప్రత్యేకమైనది, ఆయన జీవితం ప్రత్యేకమైనది, ఆయన నడక ప్రత్యేకమైనది, ఆయన మాట ప్రత్యేకమైనది, ఆయన ప్రేమ ప్రత్యేకమైనది, ఆయన మరణం కూడా ప్రత్యేకంగా మరణించినటువంటి దేవుడు మన దేవుడు ఉన్నాడు. నిబ్బరంగా ఉందాం, నిబ్బరంగా ఉందాం. తరువాత వాళ్ళు చూడండి సొంత జ్ఞానంపై ఆధారపడి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళాడు. హేరోదు ఆయన నాకు తెలియదు అంటున్నాడు. ఇక అప్పుడు వాళ్ళు ఆ సత్రం దగ్గరికి వస్తే అక్కడ పడుకొని ఉన్నాడు. పశుశాలలో జన్మించిన పశుబాలుడవు కావు నాయన, పరిశుద్ధుడివి నాయన, పరిశుద్ధుడివి. అక్కడ ఉన్నంత మాత్రాన ఏం పర్వాలేదు. దేవుని వాక్యానికి విధేయులు అవుదాం. దేవుని బిడ్డ, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కన్నీరు వస్తుంది, అయిన వాళ్ళు సమస్యలు వస్తాయి, ఇరుగు పొరుగు వారి సమస్యలు వస్తాయి. అయినా నీ దుఃఖ దినాలు సమాప్తమయ్యేటువంటి రోజు ఒక రోజు ఉంటుంది. దాని కొరకు ఎదురు చూడాలి. ఇదే విధంగా చూడండి, హేరోదు దగ్గరికి వెళ్ళారు. హేరోదుకి ఏం తెలుసు? హేరోదు వివరం లేకుండా కూర్చున్నాడు.
వీళ్ళు అప్పుడు చెప్పారనమాట. నాకేం తెలుసు అంటే అప్పుడు వాళ్ళు వెతుక్కుంటూ వెళితే పశువుల పాకలో పడుకొని ఉన్నారు, పశువుల తొట్టిలో పడుకోబెట్టి ఉన్నారు అన్నమాట. దేవుని వాక్యానికి విధేయం అవుదాం. ఆయన జన్మించింది ఆయన స్థలము కాదు. తర్వాత ఆయన ఎక్కినటువంటి పడవ ఆయనదా కాదు. ఆయన ఎక్కినటువంటి గాడిద ఆయనది కాదు. ఆయన చూడండి, ఆయన చనిపోయినప్పుడు ఆ సమాధి ఆయనది కాదు. ఏమీ లేనటువంటి సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు రిక్తుడుగా ఉన్నాడు. 1వ తారీఖు ఫోన్లు వస్తుంటాయి. ఆ మేస్టారు గురు ఇలా పెన్షన్ ఇస్తారా లేదా, పెన్షన్ ఇవ్వకపోతే టెన్షన్గా ఉంటుందండి. ఆయన వచ్చే రోజు వచ్చింది, పెన్షన్ వచ్చే రోజు వచ్చింది, ఇబ్బంది ఏం లేదు, దేవుడు వదిలిపెట్టడు. చూడండి, సోమరి చీమలు జగ్గదు. చీమలు చూడండి, చీమ ఏదన్నా దిగులు పడి ఉంటుందా? ఏమి లేదు, చీమలు దిగులు పడవు. ఆకాశ పక్షులు అవి దిగులు పడవు. చీమలు బాడులు తీరి వెళ్తూ ఉంటాయి ఆహారం కోసం ఐక్యతతో. ఆకాశంలో పక్షులు గుంపులుగా వెళ్ళిపోతుంటాయి ఆహారంతో. ఆ విధంగా ఉంటాయి. దేవుని వాక్యానికి విధేయం అవుదాం. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, వాటి కొట్లు లేవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అంటే పని పాట లేకుండా కూర్చోమని కాదు, మనం చేసే పని చేయాలి. అదే పరిస్థితుల్లో దేవుని వైపు చూస్తే నా బిడ్డలను భిక్షం ఎత్తనేనని చెబుతున్నాడు. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రము చూడండి, ఆ విధంగా ప్రయాణం చేసుకుంటూ బెత్లెహేము వరకు వారిని నడిపించింది. తూర్పు దేశాన్ని నుంచి వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటికి వచ్చి అక్కడ ఆగింది. వారు సరైన స్థలం వరకు వచ్చే వరకు వారిని నడిపించుకుంటూ వస్తూ ఉన్నది. మత్తయి సువార్త 2:9-10 చదువుకుందాం. వారు రాజు మాటకి బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులయ్యారన్నమాట. ఆ శిశువు ఉన్న దగ్గరికి వాళ్ళని నడిపించుకుంటూ వస్తూ ఉంది. దాన్ని బట్టి వాళ్ళు నడుచుకుంటూ అక్కడున్న హేరోదుకు కూడా అర్థం కాదు ఆయన పుట్టాడని చెప్పి అర్థం కాదు. కానీ అంటాడు, తల్లి గర్భములో నిన్ను రూపింపబడక ముందే నేను నిన్ను ఎరుగున్నా అని చెబుతూ ఉంటాడు అన్నమాట. మేనమామ పుట్టిల్లు అమ్మకు తెలియదా? తెలుసా లేదా? మేనమామ పుట్టిల్లు అమ్మకు తెలుసా లేదమ్మా? తెలుసు. అదేవిధంగా దేవుని వాక్యానికి విధేయులమవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుని సన్నిధిలో కొనసాగుదాం. ఆకాశములో వెలసింది తార, జ్ఞానులు నడిపించింది. యేసు ప్రభు వారు జన్మించిన స్థలానికి తీసుకొచ్చింది. వారు బంగారము, బోళము, సాంబ్రాణి అవి అదొక రసం, దాన్ని వచ్చి సాగలు పడారన్నమాట. ఆ విధంగా ఏదో ఆ డిసెంబర్ మాసం అటాగుడి కాదు, ఎప్పుడు కూడా యేసయ్య నా కొరకు పుట్టాడు, యేసయ్య కొరకు నేను జీవించాలి. శాపగ్రస్తమైన నా జీవితానికి ఆయన ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చాడు, రక్తము కార్చి నన్ను కొనుక్కున్నాడు అని చెప్పి దేవుని వాక్యానికి విధేయులు అవుదాం. యోధ ఎంత కమ్మాడమ్మా? 30 వెండి నాణ్యాలు, 30 వెండి నాణ్యాలకి అమ్మాడు. దేవుని బిడ్డలుగా చూద్దాం. దేవుని వాక్యానికి యేసు ప్రభు వారు ఎన్ని సంవత్సరాలు జీవించారమ్మా? 33.5 సంవత్సరాలు. నెలలు 402 నెలలు జన్మించాడు. నెలల్లోకి మార్చుకుంటే 402 నెలలు. రోజుల్లోకి వస్తే యేసు ప్రభు వారు 12,227 రోజులు బ్రతికాడు.
12,227 రోజులు బ్రతికాడు యేసు ప్రభువారు ఈ లోకంలో. చాలా 30 సంవత్సరాలే బ్రతికాడు. దేవుని వాక్యానికి విధేయులమవుతాం. 969 సంవత్సరాలు బ్రతికిన మెతుషెల కూడా లోకాన్ని విడిచిపెట్టాడు. ఎంత బ్రతికుతావో కానీ ఇది సిద్ధపడే సమయం. ప్రతి అవసరత నీకు తెలుసు. నిన్ను ఏ విధంగా పోషించాలో తెలుసు, నిన్ను ఏ విధంగా పెంచాలో తెలుసు. అదే విధంగా దేవుని వాక్యానికి అంటే చార్లెస్ డార్విన్ అంటాడు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. బ్రతుకు తెరుగు పెనుగులాడుతుంది అన్నమాట. ప్రతి జీవి పెనుగులాడాలి. దేవుని వాక్యానికి విధేయులమవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. పాటలు పాడే తలంటి ఇచ్చారా? పాటలు పాడండి. వాక్యం చెప్పే తలంటి ఇచ్చారా? రండి. తర్వాత క్రమంగా రండి దేవుని సన్నిధికి. క్రమంగా దేవుని సన్నిధికి రండి. దేవుని బిడ్డగా జీవిద్దాం. నేను లెక్కేసాను, సరే గుర్తు లేదు, కానీ ఈ జరిగిన ఈ సంవత్సరం ఎన్ని వస్తాయంటే 148 రోజులు ఎంత వస్తుంది. ఇన్ని రోజుల్లో ఎవరు ఎన్ని రోజులు వచ్చారో లెక్కేసుకోండి. ఎవరు ఎన్ని రోజులు వచ్చారో లెక్కేసుకోండి. దేవుని వాక్యానికి విధేయులు. నేను ఎన్ని రోజులు వచ్చి ఉంటానమ్మా? ఎన్ని రోజులు వచ్చి ఉంటాను నేను? అది దేవుని కృప, నాదేమి లేదు. మీ అందరిలో నేను బలహీనం లేదు. అంతే. రావాలి, దేవుని సన్నిధికి రావాలి. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. మనం ఎప్పుడు బలహీనులమే. ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించు నిమిత్తము బలిష్టమైన చేతి క్రింద మనసుకులై ఉండండి. అదంటాడు. ఏ గుంట నుంచి నువ్వు తీయబడ్డావో జ్ఞాపకం చేసుకో. గుంట నుంచి తీయబడ్డాం, గుంటకు చేరాలి. ఎందుకని? బలమైన చెయ్యి నేల మీద ఎట్టబెట్టి మట్టి తీసి ఆదామును చేశాడు. మరలా ఆ మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఏ రాతి నుండి చెక్కబడ్డావో జ్ఞాపకం చేసుకో. విలువైనటువంటి జీవితము వ్యర్థపరచుకోవద్దు. ఈ రోజు జీవితంలో మళ్ళీ ఇంకొక రోజు, ఈ రోజు అంటే ఆదివారం అని కాదు, ఈ రోజు ఇంకొక రోజు రాదు. అందువలన జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డ, మాకు ఇక్కడ శాంతం ఉంది. అయ్యా ముసలోళ్ళం అయ్యామంటారు. ముసలోళ్ళం అయ్యాం, అవునాయి. ఏమవుద్ది? అయ్యా ముసల్దాన్ని అయ్యానయ్యనట్టు వచ్చేది. దీర్ఘాయు చెప్తాను, 116 లాగు. అవునమ్మా, శరీరం బలహీనం అవుతుంది. దాన్ని బట్టి దిగులు పడితేట. ఒక ఆయన అనేవాడు, నీ తినేదంతా దిగులు కూడని. దిగులు కూడు కాదు, మాంసం కూడి తినండి, ఇబ్బంది ఏమి లేదు. దేవుని వాక్యానికి విధేయులం అవుదాం. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుడు మనకు కొద్ది మంది అయితే కావచ్చు, పాటలు పాడేవాళ్ళని ఇచ్చాడు, ప్రార్థనా పరులను ఇచ్చాడు, వాక్య పరిచర్య చేసేవాళ్ళని ఇచ్చాడు. ఇబ్బంది ఏమి లేదు. చిన్న వాళ్ళమైనా పెద్ద దేవుడు మనకున్నాడు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండునుగాక. దేవా నాయందు